బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు మేధావులు ఇచ్చిన సూచనలు అమలుకు నోచుకోలేదన్నారు. హైదరాబాద్ లో డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బుసాని వెంకటేశ్వరరావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. సందర్భాన్ని కూడా హైలైటెడ్ పోర్షన్ లో మేము చూపిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందు భారతీయ జనతా పార్టీ కులగణనలో మేము జనగణన చేయము, జనగణనలో మేము కులగణన చేయము, కాస్ట్ సెన్సెస్ చేయము అని చెప్పి ఖరాఖండిగా చెప్పినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలనే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఒక వ్యతిరేకత నింపుకొని ఉండేటటువంటి పార్టీ ఆ పార్టీ. అటువంటి పార్టీలను, అటువంటి నాయకులను నిలదీసి మన హక్కుల్ని సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. మీకు తెలుసు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేటటువంటి సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీల కోసం మేము చాలా న్యాయం చేస్తామని చెప్పి 42% రాజకీయంగా రిజర్వేషన్లు ఇస్తాము, 20,000 కోట్లు సాలీనా పెట్టి 1,00,000 కోట్లు 5 ఏళ్లలో ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ కామారెడ్డి డిక్లరేషన్ని యథాతథంగా అమలు చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చే కన్నా ముందే మీరు చెప్పినటువంటి 2 సుప్రీంకోర్టు తీర్పులు వచ్చి ఉన్నాయి. ఆ 2 సుప్రీంకోర్టు తీర్పులలో కూడా డెడికేటెడ్ కమిషన్ వేస్తేనే బీసీ కులగణన సాధ్యమవుతుందని చెప్పి ఉన్నారు. అయినప్పటికీ 11 నెలలు మేమందరం ఉద్యమం చేసేదాకా మీరు డెడికేటెడ్ కమిషన్ వేయలేదు. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ వేస్తే వాళ్ళ కూర్చుందామంటే కుర్చీ లేదు, రాసుకుందామంటే పెన్ను లేదు. వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్కి మెన్ అండ్ మెటీరియల్ ఇవ్వకుండా ఇవాళ మీరు బీసీలకు సంబంధించి నెల లోపట రిపోర్ట్ ఇవ్వాలని ప్రెషర్ పెడితే మరి ఇంత పెద్ద సబ్జెక్ట్లో నెల లోపట ఏడ కులగణన జరుగుతుంది, ఏడుకెళ్ళి రిపోర్ట్ ఇస్తారన్న విషయం ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెడికేటెడ్ కమిషన్ కులగణన చేపడితేనే దానికి కోర్టులలో నిలబడేటటువంటి చట్టబద్ధత ఉంటుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? కులగణన మాత్రం ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. బీసీల ఎన్యూమరేషన్ సపరేట్గా బీసీ డిపార్ట్మెంట్ చేస్తున్నది. వీళ్ళందరినీ సెకండరీ డేటా కింద ఇది ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాడుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇది రేపు పొద్దున కోర్టులలో నిలబడుతుందా? బీసీలకు రిజర్వేషన్లు వ్యతిరేకించేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కోర్టులకు పోతే ఈ అంశం నిలబడుతుందా అన్న విషయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలందరికీ కూడా జవాబు ఇవ్వాల్సినటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆస్తి ఎందుకు అడుగుతున్నారు? ఫ్రిడ్జ్ ఉందా, కూలర్ ఉందా అని ఎందుకు అడుగుతున్నారు? కులాలలో ఉపకులాల జాబితా ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇటువంటి అనేకమైనటువంటి అనుమానాలు బీసీ ప్రజలలో ఉన్నాయి. మరి దానిని నివృత్తి చేసి కులగణన సంపూర్ణం చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉందని కూడా మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికీ కూడా ఇంటికి స్టిక్కర్ లేనటువంటి 70% పైగా ఇండ్లున్నాయి. హైయెస్ట్ పాపులేషన్ మన తెలంగాణలో ఉండే హైదరాబాద్, రంగారెడ్డి జంట నగరాలలోనే మీరు ఇంతవరకు కూడా స్టిక్కర్ లేకుండా ఇండ్లలోకి సరిగా పోకుండా 90% సర్వే అయిందని పేపర్లలో ఎట్లా రాపించుకుంటా ఉన్నారు? మరి 90% సర్వే అయితే ఇప్పటి వరకు ఎంతవరకు మీరు డేటాను కంప్యూటర్లలోకి ఎక్కించిండ్రు? ఇంతవరకు అది జరగలేదు. 7% కూడా డేటా కంప్యూటర్లకు ఎక్కలేదని చెప్తా ఉన్నారు. మరి 7% డేటా కంప్యూటర్లకు ఎక్కలేదు, 70% హైదరాబాద్లో ఇండ్లలో. తాను విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తినని జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బురద జల్లి పోవటం అనేది నాకు ఇష్టం ఉండదు. పార్టీ నుంచి బయటికి పోయిన తర్వాత ఎవరన్నా నా మీద కామెంట్ చేస్తే మటుకు ఊరుకోను, అన్ని చెప్తానని చెప్పాను. మొన్న సెకీ ఒప్పందం సంబంధించి సోలార్ ఎనర్జీ సెకీ వాళ్ళతో సంబంధించిన ₹2.49 ఏదైతే ఒప్పందం కుదిరిందో దానికి సంబంధించి నేను చూశాను. 1750 కోట్లు ముడుపులు అందిని అమెరికన్ ఏజెన్సీ ద్వారా బయటకు వచ్చిందని చెప్పి ఈటీవీలో రావటం జరిగింది. దీంట్లో ఈ ముడుపుల్లో మీకు కూడా బాగా ఉందా? మరి కన్సర్న్ మినిస్టర్ తెలియకుండా జరగదు కదా అని నాతో మాట్లాడటం జరిగింది. ఆ రోజు ఏం చెప్పాను? సెకీ వాళ్ళతో మాట్లాడింది నాకు తెలియదు. సో సీఎం ఆఫీస్ వాళ్ళ నుంచి ఫైల్ మూవ్ చేశారు. ఫైల్ నా దగ్గరికి వచ్చింది. అర్ధరాత్రి పూట ఫోన్ చేసి మీరు ఆ ఫైల్ని సంతకం పెట్టాలి అని అడిగితే ఆ రోజు నైట్ నేను రిజెక్ట్ చేసిన. మార్నింగ్ వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెడతాము అంటే క్యాబినెట్కి పంపించాం. అది నేను చెప్పింది విషయం. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయనకి ట్రాన్స్పోర్ట్లు ఈ అవగాహన ఉందో లేదో, అయితే అవగాహన ఉందేమో కానీ క్యాబినెట్లో జరిగే విషయాలు మనకు అవగాహన లేదు.
ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, సంతకం పెట్టారు అని చెప్పి మాట్లాడతారు. క్యాబినెట్కి పంపించానండి. క్యాబినెట్ అంటే క్యాబినెట్ పంపించడం అంటే నా సంతకం లేకుండా ఎట్టపోతుంది? ఒప్పందంలో సంతకం పెట్టలేదు, కానీ క్యాబినెట్ ఫార్వర్డ్ చేసేదానికి సంతకం పెట్టింది. ఆ డిజిటల్ సంతకంతో క్యాబినెట్కి పోయింది. దానికి ఎంతో సంతకం పెట్టేదానికి ఏది డైవర్ట్ చేస్తున్నారు? ఇది క్యాబినెట్ పంపించాను నేనే చెప్పాను కదా, మళ్ళీ ఇదేంది? ఇది సంతకం పెట్టండి. క్యాబినెట్ పంపించేదానికి వితౌట్ మై సిగ్నేచర్ క్యాబినెట్ అడ్డు పెడతారు? కన్సర్న్ మినిస్టర్ సంతకం లేకుండా డెసిషన్ తీసుకున్నారు. ఆ 1750 కోట్లు నేను కూడా ముడుపులు తీసుకుని చెప్పాలా? ఏంటిది? వాట్ ఈస్ దిస్? నేను తప్పు మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడుతున్నాను అనుకోండి, ఓకే, సెక్రటరీ గారిని అడగండి. దాన్ని నిన్న ఏదో ఒకరికి ఇచ్చి మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి కుటుంబం వల్ల పైకి వచ్చావు అని మాట్లాడాడు. ఎస్, నేను మన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో, జనసేన పార్టీలో చేరిన రోజు కూడా చెప్పాను నేను, సార్ నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, సార్ రాజశేఖర గారు నేను విలువల రాజకీయం చేశాను, దొంగ రాజకీయాలు చేయను, డైరెక్ట్గా నేను పవన్ కళ్యాణ్ నేను రాజశేఖర గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు కదా సార్, ఆయన మీద ఎప్పుడు నాకు గౌరవం ఉంటుంది సార్. కానీ ఆయన కొడుకు, ఆయన ఇదితోటి ఆయన మినిస్టర్ ఇచ్చాడు కాబట్టి జగన్ గారు పార్టీ పెడితే నేను ఆ పార్టీలో చేరి నేను మినిస్టర్ వదులుకొని పోయాను, పార్టీలో ఎమ్మెల్యేగా వదులుకొని పోయాను. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, ఆయన నాకు ఇచ్చినటువంటి ఇది. ఈ చోటా నాయకుడు ఈ భాస్కర్ రెడ్డి ఎవరు అప్పుడు ఏం చేస్తున్నాడు? అతను నా గురించి మాట్లాడేవాడా? అతనేంటి ఆయన ఏం చేసాడు? అప్పుడు ఓపెన్గా అడుగుతా ఉన్నా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మెప్పు కోసం, చంద్రబాబు గారి మెప్పు కోసం, పవన్ కళ్యాణ్ గారి మెప్పు కోసం నువ్వు ఎమ్మెల్సీ దానికోసం నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు. ఎప్పుడు విద్యుత్ కొనుగోలుకు అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుందని, మధ్యలో అదాని ఎందుకు వచ్చారని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. తక్కువ ధరతో సెకీతో ప్రభుత్వ ఒప్పందం చారిత్రాత్మకమన్నారు. దానివల్ల ఏటా దాదాపు 4,000 కోట్లు, అలా 25 ఏళ్లలో దాదాపు 1,00,000 కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. అదాని విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రచారంలో ఉన్నవని అభూత కల్పనేనని కొట్టిపారేశారు. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మనసు ఎట్లా ఒప్పిందో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయం కేబినెట్ గురించి మనకు తెలియదా? కేబినెట్ నిర్ణయాల గురించి మనకు తెలియదా? కేబినెట్ సమావేశం రేపు జరుగుతుందంటే వస్తున్నాను, అతను మంత్రిగా పనిచేశానని చెప్తున్నావు. ఎంత హడావిడిగా ఉంటారు అధికారులు, ఎన్ని రకాలైనటువంటి అజెండాలు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి, ఎన్ని రకాలైనటువంటి చట్టాలను తీసుకొస్తారు, ఎన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో రాత్రి బగుళ్ళు పనిచేసినా సరే అజెండా దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని మిస్ అవుతాయి, కొన్ని రాకుండా పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బహుశా నువ్వు ఉన్నప్పుడే నేను మంత్రిగా లేను, నేను లేనప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టి ఎన్ని సందర్భాలలో మేము అయ్యా ఇది మాకు అవసరము అని అంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని టేబుల్ అజెండా కింద అందరిని అడిగి, ఏమయ్యా ఇదిగో ఈ మంత్రి అడుగుతున్నాడు, ఆయన నియోజకవర్గానికి, ఆయన జిల్లాకు సంబంధించినటువంటి లేకపోతే ఆయన శాఖకు సంబంధించినటువంటి సమస్య, దీన్ని పరిష్కరించడానికి మనం టేబుల్ అజెండా కింద తీసుకొని మాట్లాడడానికి మీకు ఏదైనా అభ్యంతరం ఉందంటే అభ్యంతరం లేదు అని చెప్పి, లేదా ఏదైనా అభ్యంతరం ఉంటే దాన్ని డిఫర్ చేసి మళ్ళీ వచ్చే మీటింగ్లో మాట్లాడడం చెప్పి ఎన్ని సందర్భాలలో మనం నిర్ణయాలు తీసుకోలేదు. అటువంటిది ఈరోజు ఏదో అర్ధరాత్రి నాకు ఫైల్ వచ్చింది, నీకు అర్ధరాత్రి ఫైల్ వచ్చేది ఏంది? నువ్వు ఉన్నప్పుడు ఈ ఫైలింగ్ సిస్టమ్ ఉంది, నీకు ఎవడో ఒకటి తీసుకొచ్చి నీ దగ్గర సంతకం పెట్టమంట, నీకు ఆటోమేటిక్గా నీ సిస్టంలో వస్తుంది ఫైల్, నువ్వు చూసుకుంటావు. ఆ సిస్టంలో వచ్చేటువంటి ఫైల్కి అర్ధరాత్రి ఫైల్ వచ్చింది, అపరాత్రి ఫైల్ వచ్చింది, నా మీద ఒత్తిడి వచ్చిందంటే నువ్వు ఎవరి మొహమాటం కోసం, ఎవరి మెహర్బానీ కోసం, ఎవరి దగ్గర నువ్వేదో నీ స్థాయి పెంచుకోవాలనేటువంటి ఆలోచన కోసం విమర్శలు చేసావో అర్థం కానిటువంటి పరిస్థితి. నువ్వు దయచేసి ఎప్పుడైనా సరే పార్టీని వదిలిపోయావనేటువంటిది బాగుంటుంది, కానీ ప్రభుత్వం మీద నువ్వేదైతే మంత్రిగా పనిచేసావో ఆ ప్రభుత్వం మీద, ఎవరైతే నీకు అవకాశం ఇచ్చారో ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకున్నటువంటి అవకాశాలు ఏందో తెలియదు, నువ్వు ఏం ప్రయోజనాలు ఆశిస్తున్నావో తెలియదు. ఆ ప్రయోజనాలు ఆశించి నువ్వు పనిచేయడంలో తప్పలేదు, కానీ ఆ ప్రయోజనాలు ఆశించి ఆ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడి మీద బురద చల్లడం అనేటువంటిది నీకు తగదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ జిల్లాకు సంబంధించే తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రం ఈరోజు సర్వేపల్లిలో ఉంది. దానిని నేను కేబినెట్ మంత్రిగా పోయినటువంటి తొలి సమావేశంలో వచ్చింది. నాకు వచ్చి చెప్పారు అధికారులు, సార్ సమావేశంలోకి వస్తుంది, మీరు ఒక్కసారి దాన్ని త్రూ చేయించండి అని. వీళ్ళు కూర్చుంటే ₹1 కోటి కట్టమని చెప్పారు, 1,05,00,000 అనుకుంటా, 5 ఎకరాలకు సంబంధించి. ఆ రోజు చెప్పాం, వాళ్ళు వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత జీవో వచ్చింది, వాళ్ళు వచ్చి మాకు ₹1 కూడా ఇవ్వమంటున్నారు కేంద్ర ప్రభుత్వం,
మేము ఓన్లీ మీకు కట్టడానికి ఇస్తాం తప్ప మేము భూమికి ఇవ్వమంటున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, సార్ ఇది పరిస్థితి అని. పాప ఆయన వెంటనే టేబుల్ అజెండా కింద తీసుకొని దాన్ని పెట్టండి అని చెప్పి ఈరోజు 5 ఎకరాలు ఉచితంగా ఇచ్చారు. ఎన్ని నిర్ణయాలు మంత్రులు ఆ ప్రాంత ప్రయోజనాల కోసం అడిగితే వెంటనే స్పందించి దానికి అనుగుణంగా పనిచేసినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదాని ఇచ్చిన 100 కోట్ల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెనక్కు ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. స్కిల్ యూనివర్సిటీకి అదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సరే, మరి అదాని అవినీతి మీద రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్నారని, ఆ సమయంలోనే మీరు దావోస్లో అదానితో 12,400 కోట్ల ఒప్పందాలు చేసుకున్న సంగతి ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. బడి లేదు, భవిష్యత్ లేదు. 6 నెలల కూటమి పాలనలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైందని ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపిడి ప్రభాకర్ రావు. కూటమి ప్రభుత్వ వైఫల్య పాలనపై వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జూపిడి ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జూపిడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మహానేత వైఎస్ఆర్ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కేసింది. 2004 ముందు ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో పాదయాత్రలో చూసిన పరిస్థితులతో చలించిపోయి మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. మరోవైపు ఫీజులు చెల్లించలేక పిల్లలు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విద్యా విప్లవం తీసుకొచ్చామన్నారు. ఆ పథకం ఎందరో విద్యార్థుల జీవితం మార్చేసిందన్నారు. ఎందరో సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో జీవితంలో ఉన్నత స్థాయిలకు చేరుకున్నారన్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మళ్లీ 2004 ముందు పరిస్థితులకు తీసుకొచ్చారన్నారు. తల్లులే ఫీజు కట్టుకున్నట్టుగా, అంటే ప్రభుత్వమే తల్లి తండ్రి రూపంలో వచ్చి, ప్రధానంగా తల్లి రూపంలో ప్రభుత్వం వచ్చి, ప్రభుత్వము తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తే తల్లి జాగ్రత్తగా తన బిడ్డల భవిష్యత్తు కోసం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టే ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఎంపవర్మెంట్ ఆఫ్ మదర్, ఎంపవర్మెంట్ ఆఫ్ పేరెంట్స్. చంద్రబాబు నాయుడు గారిని గతంలో మేమిస్తున్నాం కాదు, మేము తల్లికి ఇస్తున్నాం. తల్లి తిరిగి తన బిడ్డని అనేక రూపాల్లో చూసుకుంటూ ఉన్నది. తన బిడ్డ చదువుల కోసం తల్లి సమయాన్ని ఖర్చు పెడతామన్నది. తను ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నది. టైం ప్రకారం పెన్షన్ ఇచ్చినట్టుగా ఫీజు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఆ ఫీజు 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ఫీజులన్నీ ఇవ్వకుండా విద్యార్థులు ఇళ్లకెళ్లి జయపొంగలూరులో, నిన్న ప్రకాశం జిల్లా జయపొంగలూరులో ఒక విద్యార్థి ప్రభుత్వం ఫీజు కట్టలేకపోతే కాలేజీ వాళ్ళు ఫీజు కడితేనే రా, లేకపోతే లేదంటే, ఇంకొక విద్యార్థికి కాలేజ్ అయిపోయింది, నాకు టీసీ ఇవ్వండి బాబు అంటే, లేదు మీ ఫీజు బకాయిలు ఉన్నాయి, ఆ ఫీజు మొత్తం కడితే తప్ప మీకు ఇక్కడ టీసీ ఇవ్వనంటే కూలి పనులకు వెళ్తున్న విధానం. అది వైరల్ అయినటువంటి విధానం చూసి జగన్మోహన్ రెడ్డి గారు చెలించిపోయి, నేను ఓడిపోతే ఓడిపోయి ఉండవచ్చు, కానీ చదువుకునే విద్యార్థుల మీద కసిగా వాళ్ళ మీద కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మార్పులు మొత్తం ఉండకూడదును, సమూలంగా ఇది శ్మశానంగా మారాలన్న దృక్పథంతో మీరు చేస్తున్న విధానం ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థుల ఆశల మీద నిప్పులు చల్లినట్టుగా కనబడతా ఉంది. మేము అడుగుతున్నాం, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటానికి వీల్లేదా? పేద విద్యార్థులు ఇంకొకటితోటి కాన్వెంట్ స్కూళ్ళతోటి పోటీ పడటానికి వాళ్ళకి అవకాశం రాకూడదా? ఎన్ని లక్షల మంది విద్యార్థులను మీరు చదువుకు దూరంగా చేస్తారు? మీరు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా అద్భుతంగా దీన్ని ఎక్కడికో తీసుకెళ్తాం అంటున్నారు కదా. చదువుని చంపేసిన తర్వాత, చదువుకునే పిల్లోడు గొంతు నొక్కేసిన తర్వాత, నాలాగా నా పిల్లలు ఉండకూడదని తల్లిదండ్రులు నేను కూలికెళ్తే నా బిడ్డ బడికెళ్లాలని ఆశతో ఉన్నటువంటి ఆ తల్లి తండ్రి వాళ్ళ గొంతులు పిసికేసిన తర్వాత మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తారని ప్రజలు మీరు చెప్తే నమ్ముతారనుకుంటున్నారు? Do you have a real right? Bullshit. మీరు చెప్పే మాజీ మంత్రి జనసేన నేత బాలినేని వ్యాఖ్యలకు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా అబద్దాలు మాట్లాడుతున్నారని, జగన్ గురించి వ్యక్తిగతంగా విమర్శించి మాట్లాడడం సరికాదని, స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలకు వెళ్లేంత స్వేచ్ఛను బాలినేనికి జగన్ ఇచ్చారని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే వైసీపీ పార్టీలో బాలినేనికి ఎంతో గౌరవం ఇచ్చారని, బ్లాక్ మెయిల్ తో జగన్ ను
బాలినేని ఇబ్బంది పెట్టాడని, అయినప్పటికీ బాలినేని జగన్ భరించారని చెవిరెడ్డి అన్నారు. కూటమితో కలిసి జగన్ ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ ఎదుర్కొంటారని, 36 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతోనే ఉన్నా తాను ఏ పార్టీ మారలేదని, మరో జెండా పట్టుకోలేదని, ఒంగోలు ప్రజలతో తనకు అనుబంధం ఉందని, తాను నిత్యం ప్రజలు కార్యకర్తలకు అండగా ఉంటారని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పుకొచ్చారు. నన్ను అంగీకరించారు. అందుకే ఈరోజు చెప్తున్న ఒంగోలుతో నాకు విడదీయరాని అనుబంధం ఏర్పడ్డది. ఆ అనుబంధం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆ ప్రజలతో ఉంటుంది, నాయకులతో ఉంటుంది, కార్యకర్తలతో ఉంటుంది. ఏ చిన్న కార్యకర్తకు, ప్రజలకు, మా నాయకులకు ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఒక బ్యాక్ బోన్గా వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. మా పార్టీ పైన, మా నాయకుల పైన, మా నాయకుడి పైన మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా వాటిని తిప్పకొట్టడానికి, మీరు చెప్తున్నటువంటి అబద్ధపు మాటలు, మీరు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు చెప్పడానికి ఎప్పుడు ముందు ఉంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. మీరు అన్నారు నేను రష్యాకు ఫ్రెండ్స్తో వెళ్తే తప్ప అని అడిగారు. వాసన మీరు రష్యాకి వెళ్ళారని నేను చెప్పలేదన్నా. నేను ప్రెస్ మీట్ మాట్లాడుతూ నేను అన్నమాట, నాకు స్వేచ్ఛ లేదు ఆ రోజు మంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అన్నప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నిందంటే మీరు స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీ వాళ్ళని ఎక్కించుకొని విదేశాలకు వెళ్ళినా కూడా అంగీకరించే అంత స్వేచ్ఛ జగనన్న మన నాయకుడు ఈరోజు మా నాయకుడు మీకు ఇచ్చారన్న వాస్తవాన్ని చెప్పాను. మీరు ఏ దేశానికి వెళ్ళారో నేను ప్రెస్ మీట్లో మాట్లాడలే. మీరే చెప్పారు రష్యాకి వెళ్ళాను, వెళితే తప్పే అని. ఓకే, ఈ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి అవతల పార్టీ వాళ్ళని తీసుకొని రష్యాకి వెళితే తప్పే, స్పెషల్ ఫ్లైట్లో ఉంటున్నావు. అదే ఇప్పుడు మీరు కానీ, కూటమిలో భాగస్వామైన మీరు కానీ, ఈనాడు మంత్రులుగా ఉన్నవారు కానీ అదే స్పెషల్ ఫ్లైట్లో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక ఎక్స్ఎమ్మెల్యేనో, ఒక జిల్లా అధ్యక్షునో ఒక్కరిని తీసుకెళ్ళమని చూద్దాం. తెల్లారేపు 24 అవర్స్లో పదవి ఊడుతుందో లేదో ట్రై చేయమని చూద్దాం. ఏ మంత్రినైనా తనతో పాటు తన స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు కాదు, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా తీసుకెళ్ళమని చూద్దాం. ఆ పదవి చంద్రబాబు గారు ఓడగొడతారు లేదో చూద్దాం. కానీ మీకు ఆ స్వేచ్ఛ జగన్ ఇచ్చారు. పోయినా కూడా మిమ్మల్ని గౌరవించిన సంస్కారం, సభ్యత జగన్ ఉన్నది. దాన్ని మీరు అంగీకరించాలి. వసన్న చర్మలమ్మ గారు వేరా, వైఎస్ఆర్సీపీ అవినీతికి చిరునామాగా నిలుస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి కేసులో త్వరలో జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్ట్ అవుతారన్నారు. రామచంద్రాపురంలో 3 వైఎస్ఆర్సీపీ నాయకులు ఖాళీగా ఉన్నారని, వారి ఉనికి కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనపై నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్సీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ కు లీగల్ నోటీసులు పంపించారన్నారు. ఆయన ఆధారాలు చూపించలేకపోయారన్నారు. దీనిపై సివిల్, క్రిమినల్ కేసులు పెడతానన్నారు. తాను భూ కబ్జాకు పాల్పడ్డానని, కొంతమంది రామచంద్రాపురంలో ధర్నా చేశారని, ఆధారాలు ఉంటే కలెక్టర్కు ఫిర్యాదు చేయాలన్నారు. తాము ప్రమేయం 1% ఉన్నట్లు తేలినా దేనికైనా సిద్ధమన్నారు. మహిళలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు స్వార్థ రాజకీయాలకు బలవుతున్నారని అన్నారు. అవగాహన లేని నాయకులను నమ్ముకుని కేసుల్లో ఇరుక్కోవద్దని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మంత్రి హితవు పలికారు. గతంలో మహిళలు కూడా ఇలా మాట్లాడటం జరిగింది. ఎందుకులే మహిళలను గౌరవంతో నేనేం మాట్లాడలేదు. అది నా మంచితనాన్ని చేతకంతనం కింద తీసుకుని మళ్లీ నిన్న అవసరం లేని అభియోగాలు నా మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది. మహిళలను కూడా చూడడం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేయడం, వీళ్ళ చేత చేయించడం కొంత బాధించింది. వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్నాం మహిళలందరికీ. అలాగే సోదరు గట్టా గోవింద్కి, రౌడీ శేఖర్ కూడా పంపడం జరుగుతుంది. వాళ్ళ మీద వాళ్ళు వివరణ ఇవ్వకపోతే, ఆధారాలు చూపించకపోతే మళ్లీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతాయి. ఇందులో నా ప్రమేయం 1% ఉందని తెలిసినా నేను దేనికైనా సిద్ధం. దొంగల శ్రీధర్ అని మీ అనుచరుడు అంటున్నారు ప్రధానంగా. మరి అతను అడగాల. ఇప్పుడు నేను పాస్బుక్లు ఇప్పించలే, కూడా తిరిగి వాళ్ళు వాళ్ళ సైట్లో వాళ్ళ డిస్ప్యూట్లు అయ్యి ఉంటాయి. అతన్ని
అతన్ని పేరు ప్రస్తావించాలి తప్ప ఇప్పుడు నేను అదే అన్నాను, పాస్బుక్లు ఇచ్చారు ఇయ్యాయి అన్నారు. పాస్బుక్లు ఇప్పిస్తే ఏ అధికారి ఇచ్చేస్తాడు పాస్బుక్లు? అక్కడ హక్కు లేకుండా ఏ అధికారి ఇస్తాడు? ఇస్తే పై అధికారి ఎందుకు ఊరుకుంటాడు? పై అధికారి కంప్లైంట్ పెట్టమండి. కలెక్టర్ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, పై కంప్లైంట్ పెట్టొచ్చు. ప్రతిసారి మేము శ్రీధర్ మీ అనుచరుడేనా లేకపోతే అలా చెప్పుకుని తిరుగుతున్నారా? కార్యకర్త మీకు ప్రధాన అనుచరుడు ఇలాంటి కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగతం, అది వాళ్ళ వ్యక్తిగతాన్ని నా మీద రుద్దితేలా? ఇప్పుడు నేను ఎక్కడ చెప్పాను, పాస్బుక్లు చెప్తే ఇచ్చేసి పాస్బుక్లు అయ్యానా? అయ్యా, ఇక్కడ 3 నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఇంక పని ఏం లేదు, ఖాళీ అయిపోయారు. ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ అవినీతి భోగోతాలు కూడా అన్ని నేను బయట పెట్టాను. కాబట్టి ఇంకో నాయకుడు, ముఖ్యంగా ఒక రాష్ట్ర మాజీ మంత్రి అతి త్వరలో అరెస్ట్ అవడం చూస్తారు మీరు రోజుల వ్యవధిలో. అది కూడా మేము అవినీతి అంతా బయట పెడతాం. అతి త్వరలో మేము కూర్చుంటాం. అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తా ఉన్నారు, వరుసగా వెళ్తా ఉన్నారు. అభియోగాలు ఫేస్బుక్ లో ఇష్టం వచ్చినట్టు అభియోగాలు చేయటం, ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడు వాగటం, ఇంట్లో ఆడవాళ్ల మీదకి రావడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా వరుసగా వెళ్తా ఉన్నారు. అలాగే ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎంత తీవ్రంగా ఉంటుందని త్వరలో మీరు చూడబోతారు. కోనసీమకి చెందిన మంత్రి అండి, ఇతర జిల్లాలో కోనసీమకి చెందిన మంత్రి అవినీతి కేసులో ఖచ్చితంగా అతని అబ్బాయి కూడా అతి త్వరలో. రాజధాని అమరావతి ఐకానిక్ టవర్ల డిజైన్లపై సిఆర్డీఏ సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతి ఐకానిక్ టవర్ల సంబంధించిన నార్మన్ పోస్టర్ సంస్థ డిజైన్లు తయారు చేసింది. రాజధాని వ్యాప్తంగా 5 ఐకానిక్ టవర్లు అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ నమూనాను రూపొందించారు. కాగా ఈ నమూనాలకు గతంలో రూపొందించగా వీటికి సంబంధించిన టెండర్లు, డిజైన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. కాగా గతంలో రూపొందించిన టెండర్లు, డిజైన్లు నార్మన్ సంస్థకే ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి దశల వారీగా రుణం చెల్లించేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కేంద్రం అధికారిక గెజిట్ ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. 120 మీటర్లు దాటితే 20 మీటర్ల సెట్ బ్యాక్, ఆ తర్వాత ప్రతి 5 మీటర్లకి 0.5 వదలాలి. ప్రతి 5 మీటర్లకి అలా వదులుకుంటే పోతే చాలా ఎక్కువ వదలాలి. కాబట్టి అలా కాకుండా 120 మీటర్లు దాటిన తర్వాత అది 20 మీటర్లు లిమిట్ చేసాం. అంటే 130 మీటర్లు అయిన హైటు, 140 అయినా 150 అయినా సెట్ బ్యాక్ 20 మీటర్లు చాలు అని. అంతకుముందు అయితే ప్రతి 5 మీటర్లకి 0.5 మీటర్ సెట్ బ్యాక్ వదలాల్సి వచ్చేది. అది బిల్డర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు, కొన్ని స్టేట్లలో ఉంది, దాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా పోడియం, ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్లో పార్కింగ్కి పోడియము యాక్చువల్గా అంతకుముందు ఓన్లీ 2 ఫ్లోర్స్ అలౌ చేసేవాళ్ళం, ఇప్పుడు 5 ఫ్లోర్ల వరకు అలౌ చేస్తున్నాం. హై రైజ్ బిల్డింగ్లో పార్కింగ్ కోసంగా 5 ఫ్లోర్లు కూడా యాక్చువల్గా 5 ఫ్లోర్లు కూడా అంటే 15 మీటర్ల వరకు పోడియం కట్టుకోవడానికి వీఆర్ అలౌయింగ్. అది కూడా ఆ సిస్టమ్ కూడా తీసుకొచ్చాం. ఇది అనేక రాష్ట్రాలు, మహారాష్ట్ర, తెలంగాణ వాటన్నిటిలో కూడా ఉంది. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రిక్రియేషన్ ఫ్లోర్ అని 30 మీటర్స్ అబవ్ ఉన్న బిల్డింగ్లకి, అంటే సుమారుగా 10 ఫ్లోర్లు ఉండే బిల్డింగ్లకి 1 ఫ్లోర్ రిక్రియేషన్కి అడిగారు ఎక్స్ట్రాగా. దాన్ని కూడా ఈరోజు యాక్చువల్గా అలౌ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా లేఅవుట్లు వేసేటప్పుడు ఎవరైనా మినిమం 12 మీటర్లు వదలాలని రూల్. 12 ఎక్కడైనా లేఅవుట్ వేస్తుంటే ఎవరైనా 12 మీటర్ల వెడల్పు రోడ్డు వదలాలంది. కానీ అనేక రాష్ట్రాల్లో పర్సూ చేస్తే కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణలో 9 మీటర్లు ఉంది. తమిళనాడులో అయితే 7.2 మీటర్లు ఉన్నాయి. కేరళలో 7 మీటర్లు ఉంది. గుజరాత్ 6 మీటర్లు ఉంది. అయితే ఇవన్నీ మన రాష్ట్రంలో 12 మీటర్లు ఉంది. 12 మీటర్లు రూల్స్లో పెట్టాము. కానీ లేఅవుట్లు వేసేవాళ్ళు 12 మీటర్లు వదలకుండా 9 మీటర్లు, 8 మీటర్లు అట్లా వదులుతున్నారు. అంటే ఎక్కువ వదలమన్నందువల్ల వాళ్ళకి నష్టం జరుగుతుందని వదలటం వల్ల, అందుకని అనేక రాష్ట్రాల్లో కూడా 9 మీటర్లు ఎక్కువగా ఉంది. కాబట్టి లేఅవుట్స్ వేసేవాళ్ళు గతంలో 12 మీటర్లు కాకుండా 9 మీటర్లు వదిలితే సరిపోతుంది. దాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అదేవిధంగా టీడీఆర్లు ఏదైతే ఈరోజు మీకు అందరికీ తెలుసు, మనకు తణుకులో కానీ తిరుపతిలో కానీ
అదానీ గ్రూప్ పై లంచాల విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల అదానీ గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ గ్రూప్ పై విమర్శల దృష్ట్యా అదానీ ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ అదానీ గ్రూపునకు లేఖ పంపినట్టు సీఎం వెల్లడించారు. ఈ చర్చలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి 1 రూపాయి కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం, మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఈ పత్రికా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ఇది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరిలలో కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు వెల్లడించాయి. బలపడిన వాయుగుండం తమిళనాడు మీదుగా శ్రీలంక వైపు కదులుతున్నది. ప్రస్తుతం ఇది ట్రింకోమాల్కు 380 కిలోమీటర్లు, నాగపట్నంకు 650 కిలోమీటర్లు, చెన్నైకి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో వాతావరణ శాఖ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, పుదుచ్చేరి ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దీని ప్రభావంతో 2 రోజుల్లో నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని సమాచారం అందించింది. అలాగే దక్షిణ కోస్తా తీర ప్రాంతాల్లో 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యశాఖలు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.